అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. మస్కట్ జైలులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వలస కార్మికుడి మృతి శోక సముద్రంలో కుటుంబ సభ్యులు. గల్ఫ్ దేశమైన మస్కట్ ఒమన్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక వలస కార్మికుడు మృతి చెందిన అత్యంత విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బిడ్డ ఇక రాడు అని తెలిసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఘటన సంబంధిత వివరాలు. గ్రామం ముతుడి వివరాలి కోనరావుపేట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు 41 ఉపాధి నిమిత్తం 3 ఏళ్ల క్రితం మస్కట్కు వెళ్ళాడు. అరెస్ట్ మరియు మృతి. వెంకటేశ్వర్లు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నట్టు. ఈ నేపథ్యంలో జూన్ 16న స్థానిక పోలీసులు అతన్ని అరెస్టు చేశారు, జైలుకు తరలించారు. జైలులో ఉండగానే జూన్ 25న వెంకటేశ్వర్లకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆలస్యంగా సమాచారం. మృతుడి వివరాలు వెంటనే లభించకపోవడంతో అధికారులు అక్కడున్న బంధువులను ఆరా తీశారు. ఏటికేలకు శుక్రవారం నాడు సర్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త చేరడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వానికి వేడుకలు. మృతుడి భూత కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు మరియు సంబంధిత అధికారులు, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గల్ఫ్ మిత్రులకు సూచన. దయచేసి వీసా గడువు ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో అక్రమంగా ఉండకండి. వీసాను రెన్యువల్ చేసుకోవడం లేదా చట్టబద్ధమైన స్వదేశానికి తిరిగి రావడం సురక్షితం. ఇలాంటి క్షోణకాలంలో జైళ్లలో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతే కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతాయి. మరిన్ని గల్ఫ్ అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.